టు విన్నో క్రియేషన్స్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న 8th లెసన్ జీవని. ఈ లెసన్లో ఉన్న కవి యొక్క రచనలు, నానార్థాలు, ప్రకృతి వికృతి, వ్యుత్పత్తార్థాలు గురించి మనం తెలుసుకుందాం. జీవని పాఠం యొక్క కవి పేరు చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావు గారి కథల సంపుటి. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి వీటికి మనం కోడింగ్ పెట్టుకుందాం. కథల సంపుటి యొక్క కోడింగ్ వచ్చేసేసి జీవని మాయాలాంతరు తీసుకుని వృక్షం దగ్గరికి వెళ్తే అక్కడ ప్లేస్ లేదని లెనిన్ అన్నాడు అనమాట. జీవని మాయాలాంతరు తీసుకుని ద్రోహవృక్షం దగ్గరికి వెళ్తే లెనిన్ ప్లేస్ లేదు. వి చంద్రశేఖరరావు గారి నవలలు. ఇందాక మనం చూసినవేమో కథల సంపుటి, ఇవేమో నవలలు. కథల సంపుటి వేరు, నవలలు వేరు. రచనలు ఇచ్చినప్పుడు మనకు అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు. నవలలు వచ్చేసి నల్ల మిరియాల చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం. ఈ నవలలు మనం గుర్తుండడం కోసం మనం కోడింగ్ పెట్టుకుందాం. నల్ల మిరియాల చెట్టు కింద 5 హంసలు ఉన్నాయన్నమాట. ఆ 5 హంసలు ఎలా ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. నల్ల మిరియాల చెట్టు దగ్గర 5 హంసలు ఉన్నాయి. ఆ 5 హంసలు ఎలా ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. జీవని అనే పాఠంలోని నానార్థాలు: ఉదరము, పొట్ట, యుద్ధం, విన్యాసము, ఉంచుట, రచన, చక్కని ప్రదర్శన, అమృతం, సుధ, పాలు, ముక్తి, మబ్బు, మేఘం, చీకటి. ఈ పాఠంలోని వ్యుత్పత్తార్థాలేంటో చూద్దాం. ఆకాశం, దీని యందు దేవతలు, సూర్యచంద్రులు ప్రకాశించుదురు. గగనం. అమృతం, మరణాన్ని పొందింపనిది సుధ. విశ్వనాథుడు, విశ్వానికి నాథుడు ఎవరు? శివుడు. నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్న ప్రకృతి వికృతులేంటో చూద్దాం. అపూర్వం, అబ్బుర, వైద్యులు, వెజ్జులు, అర్ధరాత్రి, అద్దమరేయి. అపూర్వం అంటే అబ్బుర, వైద్యులు, వెజ్జులు, అర్ధరాత్రి, అద్దమరేయి. తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న జీవని అనే లెసన్లోని విసర్గ సంధి గురించి ఇచ్చాడు. అవేంటో చూద్దాం. తపః ప్లస్ శక్తి, తపశ్శక్తి. చతు ప్లస్ షష్ఠి, చతుషష్ఠి. నభ ప్లస్ శుభం, నభశుమం. మనకి సంధులు అనేవి చాలా ఉన్నాయి. అత్వసంధిని, ఇత్వసంధిని, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, విసర్గ సంధి. ఏ సంధి అనే కానీ మనం చదువుకునేటప్పుడు వాటి సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సూత్రం చదువుకుంటే మనం ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కానీ ఈజీగా చేసేయచ్చు. ఇదన్నమాట తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న జీవని అనే లెసన్లోని గ్రామర్ పాయింట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో 9th లెసన్లోని బిట్స్, గ్రామర్, కవిపరిచయం, నానార్థాలు వాటి గురించి చూద్దాం. ఇప్పటివరకు మనం తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న 8 లెసన్స్ అనేవి ఫినిష్ చేసుకున్నాము. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పీడిఎఫ్ లింక్ అనేది పెడతాను. నెక్స్ట్ 9th లెసన్లోని అర్థాలు, గ్రామర్ పాయింట్, కవిపరిచయంతో మళ్ళీ కలుద్దాం.